వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో ఇక యుఎస్లో ముఖ్యంగా ఓపీటీ కంటే ముందే జాబ్స్లోకి అటెండ్ అవ్వడం, అక్కడ ఈ రిటర్న్స్ చూపించకుండా ప్రొసీజర్ వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇలా చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమేమి చేయాలి అనేది ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి థర్డ్ ఫోర్త్ ఇయర్లో వచ్చే ఓపీటీకి ముందుగానే జాబ్స్లోకి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కూడా. ఇది ఎలా జరుగుతుంది, అసలు దీని పాసిబిలిటీ ఎలా క్రియేట్ అయ్యింది, సో దీని నుంచి వాళ్ళకి వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందంట? విరాట్, ఇది ఓపీటీ జాబ్స్ అంటే వాళ్ళు అక్కడ ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ మనకు అనేసార్లు చెప్పుకున్నాం, అంటే సిపిటి కరికులర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నాడు, అమెరికా లేకపోతే ఇండియా నుంచి స్టూడెంట్ ఫర్ బీటెక్ అండ్ మాస్టర్ డిగ్రీస్ దే విల్ గో టు అమెరికా. ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్లో ఉండేవాళ్ళు, సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు పెద్ద ఇబ్బంది లేదు, ఇంజనీరింగ్లో. మిగతా సెక్టర్స్లో ఎంబీఏ కానీ అండ్ అదర్ ఆల్టర్నేటివ్స్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓపీటీ ఫైనల్ ఇయర్లో ఉంటుంది. నాకు నిజంగా వచ్చినటువంటి కాల్స్ బట్టి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. ముందే ఎక్కడో ఓపీటీ వచ్చే లోపల, సిపిటీ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఎక్కడో జాబ్ జాయిన్ అయిపోవటం. జాబ్ జాయిన్ అయిన తర్వాత మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనకే ఉంది కొన్ని అక్కడ ఉండేటువంటి కొన్ని బ్యాక్ డోర్ వేస్ని ఫాలో అయితే సరిపోద్ది అన్నటువంటి ఒక రాంగ్ నోషన్లో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిల్లలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ జాబ్స్ దేర్ అండ్ క్రియేటింగ్ వరీస్ టు ద పేరెంట్స్ ఇన్ ఇండియా. ఇది దయచేసి మీరు చెయ్యొద్దు అని అడుగుతున్నారు పేరెంట్స్ని. డోంట్ ఎంకరేజ్ దెమ్, డోంట్ గో ఇన్ టు ట్రబుల్స్. ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, టైమింగ్ అండ్ సిచ్యువేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇదివరకు ఎవరు పెద్ద పట్టించుకోలే. కానీ విరాట్ ఇక్కడ పట్టించుకోలేదన్న మాట కూడా కాదు, ఇదివరకు కూడా ఇటువంటి కేసెస్ చాలా వచ్చినాయి. నాకు చాలా అడ్వైజర్స్ అడిగారు, చాలా మంది కేసెస్ ట్యాకిల్ చేశాను. ఇట్ ఈజ్ నాట్ పట్టించుకోలేదన్న పెద్ద మాట కన్నా తప్పించుకున్నారని పెద్ద మాట అనొచ్చు. ఇక్కడ నుంచి వీసా ఇంటర్వ్యూలో వాడు చెప్పేటప్పుడు వెళ్ళి ఏమని చెప్తాడంటే, నువ్వు ఈ 50 lakhs 60 lakhs ఎట్లా కడతావంటే వాడు ఒక స్టేట్మెంట్ చెప్తాడు. చక్కగా ప్రిపేర్డ్గా వెళ్ళి వీళ్ళు ఇక్కడ వీసా కన్సల్టెంట్స్ ప్రిపేర్ చేస్తారు. దీనిలో నేను ఇంత లోన్ పెట్టాను, మా నాన్నగారికి ఆస్తులు ఇవి, దీని మీద నాకు తీర్చగలరు, నాకు అక్కడ కాలేజ్కి అయ్యే ట్యూషన్ ఎంత, దానిని నాకు తీర్చగలరు, హాస్టల్కి పెట్టగలరు, నేను తర్వాత అయిపోయాక వెంటనే ఇండియాకి వచ్చేస్తాను. అదే అక్కడ దే విల్ ఆస్క్ వీసాలో వెరీ క్లియర్ క్వశ్చన్ అడుగుతారు, నువ్వేమన్నా అక్కడ ఉండి సంపాదించుకుందాం అనుకుంటున్నావు అంటే అటువంటిది ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు పర్స్యూ మై మాస్టర్ డిగ్రీస్ ఆర్ బ్యాచులర్ డిగ్రీస్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఐ వాంట్ టు స్టార్ట్. ఇక్కడే ఎందుకు వస్తావు, నువ్వు అక్కడ ఉండిపోతావేమో అని కూడా క్వశ్చన్ అడుగుతారు వీసాలో. లేదు నాకు ఇక్కడ ఇండియన్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంది అండ్ ఇండియాలో నాకు నేను చేయాల్సినటువంటి వర్క్ నాకు ఉందని కన్విన్స్ చేసి వీసా తీసుకుని వెళ్తాడు. ఫ్లైట్ ఎక్కి దాని పక్కన టిష్యూ పేపర్లో పక్కన పడేస్తాడు. అక్కడ దిగిన వెంటనే ఫస్ట్ ఆలోచన ఏంటంటే నేను ఎన్ని డాలర్స్ ఎక్కడ సంపాదించాను. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను విరాట్ పేరెంట్స్ని, మీ పిల్లలు బీటెక్లో కానీ లేకపోతే ఇంటర్లో కానీ ఎప్పుడైనా సరే మీ పిల్లవాడితోటి ఇక్కడ పెన్ అక్కడ పెట్టించడం కానీ లేకపోతే ఈ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి పోస్ట్ చేసి రారా అంటాం కానీ బ్యాంక్లో చేయడం ఇంట్లో పని అయినా చేశారా? 90% ఎవరు చేసి ఉంటారు. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ చేయట్లా, దట్ ఈజ్ అవర్ లైఫ్. పార్ట్ టైం అనేటటువంటి కాన్సెప్టే లేదు. అటు సెలవులు వచ్చినాయి, అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో లేకపోతే అవుటింగ్కో లేకపోతే చిల్ అవటం కోసమని ఎక్కడో ఎక్స్ట్రీమ్ నార్త్ కానీ ఎక్కడికి వెళ్తారు. అది తప్పేం కాదు, వెళ్ళమనే అడుగుతాను. అక్కడ దిగటం లోపలే వీడు ఫ్లైట్లో నిర్ణయించుకునేది ఏంటంటే నేను ఓపీటీ జాయిన్ అయిపోవాలి, లేకపోతే పార్ట్ టైం జాయిన్ అయిపోవాలి, ఈ డబ్బంతా సంపాదించేసారు, కట్ల సంపాదించేసుకుని ఇండియా దిగాలి. ఈ ఆలోచన ఎందుకు డెవలప్ అయ్యిందో తెలియదు కానీ, ఎట్లా డెవలప్ అయిందో తెలియదు కానీ, ఇట్ ఈస్ ఎ రాంగ్ నోషన్ ఫర్ విచ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ యూఎస్. నువ్వు సంపాదించు, ప్రాపర్ వేస్ ఉన్నాయి అక్కడ, కంగారు పడకు. నువ్వు అయిపోయేసరికి ఫైనల్ ఇయర్లో ఓపీటీ అండ్ సిపిటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ జాయిన్ అవ్వు.
ఈ లోపల లేదు నేను బయటికి వెళ్ళి ఎక్కడో బేకరీలో పని చేయాలి, ఎక్కడో ఇట్లా ట్యూషన్ చెప్పేసి ఇటువంటిది కాదు. వీడికి మెయిన్ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐ హ్యావ్ డన్ ఏ లిటిల్ స్మాల్ రీసెర్చ్ ఇన్ ఇట్ విరాట్. వీడి ముందు అక్కడికి వెళ్ళి దిగిన వెంటనే వీడి స్పేస్ కావాలి. స్పేస్ ఇన్ ద సెన్స్ హీ డోంట్ జాయిన్ ఇన్ ద హాస్టల్. ఫస్ట్ డబల్ బెడ్లో ఉండేటువంటి హాస్టల్లో వీడు జాయిన్ అవ్వడు. హాస్టల్లో జాయిన్ అవ్వరు వీళ్ళెవరు. బయటికి ఎక్కడికో దూరంగా వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకుని ఫ్రెండ్స్ తోటి ఉంటాడు. చదువు డిస్టర్బ్ అవుతుంది, తప్పేమీ లేదు, ఫ్రెండ్స్ తోటి ఉండొద్దు అన్నాడు. కానీ యూనివర్సిటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు జాయిన్ ఇన్ ద హాస్టల్ ఫస్ట్. నీ హాస్టల్లో జాయిన్ అవుతావని చెప్పి నిన్ను ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ సీట్ ఇప్పించింది నీకు. అంటే ఫస్ట్ నువ్వు ఎవరి దృష్టిలో పడుతున్నావు? అక్కడ ఉండేటువంటి లెక్చరర్స్ దృష్టిలోను, ప్రొఫెసర్స్ దృష్టిలో నువ్వు పడుతున్నావు. వీడు హీఈస్ లివింగ్ లావిష్లీ అనుకుంటాడు వాడు. మిగతా కంట్రీస్ నుంచి వచ్చేవాడు ఎవరికాడు అక్కడే హాస్టల్లోనే ఉంటాడు. ఫుడ్ బాగోదా, బెడ్ బాగోదా అని కాదు, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఫుడ్ బాగోలేదు లేదా నీకు అనుకున్నగా లేదు, నువ్వు అడ్జస్ట్ అవటానికి అక్కడికి వెళ్ళావు. ఇండియాలో అయితే ఇండియాలోనే ఉండేవాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ జాబ్ కావాలి, అక్కడ కెరియర్ కావాలి, కానీ ఇండియాలో ఉండేదాన్ని వదలకూడదు. ఇది ఒక రాంగ్ నోషన్. అక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి ఒక కార్ కొంటాడు, లేకపోతే ఒక బైక్ కొంటాడు. బైక్ అనేది ఇంపాసిబుల్ అక్కడ, ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ థింగ్ ఈజ్ బైక్. కార్ కొంటాడు, దానికి ఇన్సూరెన్స్లు కట్టాలి, లేకపోతే దాని డ్రైవింగ్ లైసెన్స్ కట్టాలి, ఏమీ వాడికి అనవసరం. ఇండియాలాగో కార్ అనేది ఇన్సూరెన్స్ కూడా కట్టాడు. అండ్ ఎక్కడో దొరుకుతాడు. దొరికిన తర్వాత అక్కడ ఏదో ఫైన్ వేస్తారు, కట్టేస్తాడు. లేదా రాంగ్ పార్కింగ్, అంటే ది బేసిక్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అండ్ వాట్ వి కాల్ హాస్టల్ కానీ లేకపోతే ఈ కార్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నేను సంపాదించాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి పేరెంట్స్ చెప్తాడు వీడు. పేరెంట్స్ పాప మంచివాళ్ళు కదా వాళ్ళు, నాకు ఇక్కడ అవ్వట్లేదు డాడీ, ఇక్కడ మనం సిటీలోనే ఉంటే అవుద్ది, లేకపోతే కొంచెం యూనివర్సిటీ దూరంగా ఉంది, నేను ఆ సిటీ నుంచి వస్తాను, నేను అక్కడ కార్లో తీసుకుని వెళ్తా అంటే వీళ్ళ ఫాదర్ నిజమేనేమో చదువుకుంటున్నాడు పిల్లోడు అనుకుంటాడు. కానీ వీడు అక్కడికి వెళ్ళి రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని తెలిస్తే పేరెంట్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఈ విషయం అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ తెలిస్తే ఏం జరుగుతుంది? దట్ వాట్ ఇప్పుడు ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది విరాట్. వెంటనే వాడికి ఐఎమ్ గివింగ్ ఓపెన్ స్టేట్మెంట్, అక్కడ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ F1 వీసా నుంచి వచ్చేసేటువంటి పిల్లలు మ్యాక్సిమము ఇదే రీజన్ తోటి వచ్చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ క్యాచింగ్ యూ. నువ్వు చేసేటువంటి పనులు అబ్జర్వ్ చేస్తామని కాదు, ప్రతి వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు అక్కడ చేయకట్లాగా వెయిట్ ఫర్ ఓపీటీ వస్తుంది. ఓపీటీ రాకపోవటం ఏం కాదు, CPT వస్తుంది. నేను స్టూడెంట్స్ తోటి పేరెంట్స్ వచ్చి బాధపడతా ఉంటే నేను స్టూడెంట్స్ తోటి వెబ్ కౌన్సిలింగ్లో కూర్చుంటున్నాను ఎనీ టైం. రాత్రి కూడా కూర్చుంటున్నాను నేను విరాట్. కూర్చుని వాళ్ళని అడుగుతా ఉన్నా, నేను అడుగుతున్న క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ క్లియర్గా అర్థమైపోతుంది. దెర్ ఇస్ నో నా అనాలిసిస్ ఎక్కడ రాంగ్ అవట్లా. ఓపీటీ రాదా అమ్మా, నీకు రాదనుకుంటున్నావా? లేదండి అట్లా కాదు. నువ్వు ఎందుకు జాబ్ చేస్తావు ఫస్ట్ చెప్పు అంటే అందరూ పక్క వాళ్ళందరూ చేస్తున్నారు కదా సార్, నేను చేయకపోతే బాగోదు కదండి, క్రిటిసైజ్ ఓన్లీ కాస్ట్లీ లివింగ్ అండ్ ఈ లావిష్ లివింగ్కి అలవాటు పడిపోయి మంచి బట్టలు ఇంకా మంచి కార్ అని అక్కడ సరదాల కోసం వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదంటారు? నేను ఆ మాట అంత పెద్ద మాట అని విరాట్, ఎందుకంటే సరదా కోసం చేసేవాళ్ళు లేరని అన్న వాళ్ళు ఉన్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పని చేస్తా, నేను చేయకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోతాను. నేను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా విరాట్, నీ కాలేజీలో ఫుట్బాల్ ఉందా, నీ కాలేజీలో బాస్కెట్బాల్ ఉందా, నీకు దాంట్లో గిటార్ ఉందా, నీకు దాంట్లో వాట్ వి కాల్ పెయింటింగ్ ఉందా? ఉన్నాయండి, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకు ఏది ఇంట్రెస్ట్ చెప్పు, నువ్వు లైఫ్లో ఏది మిస్ అయ్యావు అనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఒకవేళ ఇంజనీరింగ్ వెళ్ళకపోతే ఒక ఆర్ట్ ఒక స్పోర్ట్స్ నేర్చుకుంటే ఏం నేర్చుకుందాం అనుకున్నావు? క్రికెట్ నేర్చుకుందాం, క్రికెట్ పక్కన నెట్టేసి కాకుండా ఏం చేద్దాం? ఒక వాలీబాల్ ఆడదాం, బాస్కెట్బాల్ ఆడదాం, అక్కడ లేదా ఉందండి. నీకు ఆర్ట్స్లో ఏదంటే ఇష్టం? గిటారు, అది మర్చిపోతాడు నిజంగా. ఇప్పుడు ఉండేటువంటి మన సౌత్ ఇండియన్ డబ్బులు సంపాదించాలనే దాంట్లో ఇవన్నీ మర్చిపోతాడు. అసలు ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాడు విరాట్. నా బాధ అంతా అదే, ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాడు. ఎంజాయ్మెంట్ ఇన్ దేర్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఒక కారు లేకపోతే ఒక ఫ్రెండ్స్, ఇది కాదు ఎంజాయ్మెంట్. నీ పర్సనాలిటీ నువ్వు ఎంజాయ్ చేయి ఫస్ట్. యూ బికమ్ ఏ మేనేజర్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. అక్కడ మిస్ అవుతున్నాడు వీడు. వాడు ఏమైపోతున్నాడు, నీ ఎంజాయ్మెంట్ అంటే నీ కార్లో తిరగటం లేకపోతే బయట తిరగటం ఇది అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆర్ట్ నేర్చుకో, స్పోర్ట్స్ నేర్చుకో. నువ్వు ఇండియాలో నీ పేరెంట్స్ అలౌ చేయలేదనో లేకపోతే నీ స్కూల్ అలౌ చేయలేదనో పక్కన పెట్టేశావు. నవ్ అట్లీస్ట్ గో టు దట్ స్పియర్. ఒక పెయింటింగ్ నేర్చుకో, ఒక గిటార్ నేర్చుకో, ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకో. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? హాస్టల్లో దొరుకుతాయి. నీకు హాస్టల్లో ఉంటే నీకు ఉండేటువంటి క్యాంపస్ దగ్గర ఉంటావు. దట్ స్టూడెంట్ విల్ గెట్ ఓపీటీ.
ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఓపీటీ వస్తుంది, వాడికి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆ ట్యాక్స్ అక్కడ ఉండే ట్యాక్స్ సిస్టంలో వాడు అట్రాక్ట్ అవ్వడు. నేను చెప్తున్నాను, ఈ రకంగా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ సక్సీడెడ్. లేదు నేను ఎంజాయ్ చేయడానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు దే గాట్ ఫెయిల్డ్, దే ఆర్ బీన్ థ్రోన్డ్ అవుట్. ట్రంప్ ఈరోజు నెట్టుతున్నాడు, వాళ్ళు నెట్టుతున్నాడు విరాట్. వీడు వెళ్ళి అక్కడ లోకల్ జాబ్స్ చేస్తున్నాడు విరాట్. అక్కడికి వెళ్ళి కాఫీ షాప్లో పనిచేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి లేకపోతే ఏదో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. జాబ్స్ ఎవరికి? లోకల్ వాళ్ళకి. ఆ లోకల్ వాళ్ళ జాబ్స్ నువ్వు వెళ్ళి చేస్తే ఊరుకుంటారు అక్కడ. సో ఇట్స్ క్లియర్లీ కంట్రీస్ యొక్క పాలసీని మనము అడాప్ట్ చేసుకోవట్లేదు, మెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో డెఫినెట్లీ ఇలాంటి విషయాలపై కూడా టికెట్స్ రైజ్ చేసి బయట పంపించేస్తున్నారంటే ఆ రూల్స్ మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి మనల్ని బయటకు పంపిస్తున్నారు అండ్ అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా అలాంటివి చేస్తుంటే దయచేసి పేరెంట్స్ తరపు నుంచి మీరు చెప్పండి, ఫ్రెండ్స్ తరపు నుంచి చెప్పండి అండ్ సెల్ఫ్గా మీరు అనాలిసిస్ చేసుకొని ఇలాంటి విషయాలకు దూరంగా ఉండండి. మీకు డౌట్ ఉంది, ఏదన్నా హెల్ప్ కావాలన్నట్లయితే తప్పకుండా మీరు పృథ్వీ గారికి కాల్ చేయొచ్చు, మీకు నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఒక విషయాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు. చాలామంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల రకరకాలుగా వాళ్ళ మెంటాలిటీ మారిపోతూ ఉంది. బట్ ఏ కంట్రీకి వెళ్ళామో ఒక రోమ్లో ఉంటే రోమన్లో ఉండమంటారు. సో అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ సిటిజన్లా బిహేవ్ చేసే ఆ పాలసీస్ని తెలుసుకొని ఒక స్టూడెంట్ బిహేవియర్ అలవర్చుకోవాలని అందరూ కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి